మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో చూసేద్దాం రండి. కూరగాయలకి వెళ్దాం అనుకుంటూ 10 అయిపోయింది. మరి 10ంటికి ఎండ బాగా వచ్చేస్తుందిగా, ఇంట్లో పనులు కూడా తెవలట్లేదు. ఇంకా కొత్తిమీర, ఎల్లిపాయి, యాపిల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ 2 కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. దానిమ్మ గింజలు కాయలు పెట్టాము, కానీ దానిమ్మ గింజలుగా వచ్చినాయి. 2 అయితే ప్యాకెట్లు మిర్చి వచ్చింది. ఇది వచ్చేసి మీరు చూస్తున్నది పాలకూర, ఫ్రెష్గా ఉంది. ఇంకా పైనాపిల్, బ్లూబెర్రీస్ హెల్త్కి చాలా మంచిది. వచ్చినప్పుడు ఒక్కసారైనా 1 మంత్లో తీసుకుంటే మంచిది. ఇంకా ఎండాకాలం కదా, కీరా అయితే హెల్త్కి చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ములక్కాడలు, ఇవి వచ్చేసి బెండకాయలు. ఏంటా అని కన్ఫ్యూజ్ అవుతారని చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నవి చిక్కుడుకాయలు. కూరగాయలు అన్నీ వచ్చినాయి. ఆలు, కాలీఫ్లవరు, అన్ని కూరగాయలు తీసుకున్నాను. 1 వీక్ వరకు అయితే నో డోకా. మరి వంకాయ కూడా తీసుకున్నాను, కానీ నాకు అంత ఫ్రెష్గా అనిపించినట్టు అనిపించలేదు. గింజలు ఎక్కువగా ఉంటాయేమో అని డౌట్ ఉంది. ఏబీసీ జ్యూస్ చేసుకోవడానికి బీట్రూట్, క్యారెట్, యాపిల్ అయితే ఉంది. నిన్న ఎవరైనా లంచ్ వీడియో చూడకపోతే చూసేసేయండి. వంకాయ కూర చేసేసాను. బీనీస్ ఇప్పుడు చూస్తున్నది. పచ్చిమిరపకాయలు కాదు, టమాటాలు కూడా బాగున్నాయి, రెడ్గా ఉన్నాయి. ఫైనల్గా చూపిస్తున్నాను క్యాబేజీ టమాటా వేసి చేసుకున్నా బాగుంటుంది. టమాటా ఎక్కువగా వేసుకోవద్దు. క్యాబేజీ వాసన నాకు ఇష్టం ఉండదు, అందుకనే ఎప్పుడు కూడా క్యాబేజీ ఎక్కువగా తీసుకొని రాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే అసలు క్యాబేజీ ఉప్పు వేసి ఆ వాటర్ తీసిన తర్వాత కూర చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఇగోండి పాలకూర తరిగి పెట్టుకున్నాను, టమాటా కూడా తరిగి పెట్టుకున్నాను. పప్పు చేద్దామా లేదా పులుసు పెట్టి కూర చేద్దామా అని. ఇంకా దానిమ్మకాయలు కూడా ఒలిచేసుకున్నాను. నిన్న 2 డబ్బాలు తెప్పించుకున్నాను కదా, అవి ఇవి అన్నీ కలిపి దానిమ్మకాయ జ్యూస్ కొంచెం కూడా వాటర్ పోయకుండా 2 గ్లాసెస్ వచ్చింది. ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి. ఈరోజు డే ఇన్ మై లైఫ్లో ఇది. మరి ఎండాకాలం కదా, వాటర్ ఎక్కువగా తీసుకోండి. బాయ్, మరి సబ్స్క్రైబ్.